నీకు నీళ్ళు పోసి బిడ్డాలు నీళ్ళన్నీ తొడిగే తడియాలమ్మలా బిడ్డను కూడా పోతే కళ్ళు కలవరేతులు కొమ్మసింది నిలువ తోటల బిడ్డ తొలియాడు నువ్వు పాటల బిడ్డ బంగారు సాయ కన్నమ్మ మున్నెలు 6 నెలల బిడ్డ తండ్రాయో అంటారు ముందు మురిసినమ్మ పంట జరగది వల్ల తెలియని ముచ్చడే రేపు లోకం ఆడుకుంటారు రేపు జరగబోయేది ఏ మానవుడు చెప్పనున్నాడు చెప్ప పుట్టనున్నాడమ్మ పక్కన వేసుకొని అందుకుంటానమ్మా నారాయణుడా నారాయణుడు ఒకరెక్క వీధికెళ్ళి వీధికెళ్ళి తల్లికి రోగం కలుగునే తల్లువానే తల్లికి తెలుగు బెల్లువానే ఉదిము కళ్ళరుదే కళ్ళరుదే ఎములా కళ్ళ ఒరిగినాను ఎములారా చెప్పనుకున్నది అంత దూలనా ఆ ఇద్దరు బిడ్డలు మదన సుందరి ఆ సప్న సుందరి అలాంటి బిడ్డలకి కేసిందమ్మా పెద్ద బిడ్డ మదన సుందరి చిన్న బిడ్డ చూసినా రాను 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 మా అమ్మ ఎందుకో ఇస్తానని తల్లి కాడికి వచ్చిందమ్మా బిడ్డ సుగ్ర సుందరి నా ప్రాణం పోతాన్నవే అవ్వా నాకు ఒక్క కొడుకు ఉండాలని నువ్వు కోడినో కల్లారి మల్లు కట్టి మా తోట చెల్లని గల్లవే నువ్వు కని భూమి ఏది నువ్వు కట్టవేమి నువ్వు తినవే అవ్వా నీలావతి
ప్రాణం వెళ్ళిపోతే మేము ఆడి వాళ్ళమే అవో ఆడి వాళ్ళగా ఉండాలన్నరే అవ్వా అవ్వలేకపోతే మేము భూమి మీద బతికమే అవ్వా రేపటి కల్లా మాకు పెళ్లి చేద్దనే అవ్వా మామతోని ఎంత బదనమో అత్తతోని ఎంత ఆరాటమోనే అవో చేసుకున్న భర్తోని ఎన్ని బాధలతోనే అవ్వా మాకు బాధలు వచ్చిన నాడో అది కట్టదే అవ్వా నీ దగ్గరికి వచ్చి నా భర్త తిట్టిండు నా అత్త తిట్టింది నా మావ తిట్టిండేవో నీతో ఎప్పు ఉండవు నువ్వు ఎవలోకం పోతే ఏ తల్లిని తల్లి అని విలువలేవా తెల్లదూచినవా 22 రోజుల బతికుంటే నా తెల్ల ఏడుది నా తెల్ల కొద్దిగా పడి నా తెల్ల ప్రాణం పోతుంది అవ్వా నా తెల్ల ప్రాణం పోతే 80 మెడవేనా ఎండుగానా రాదే 90 మెడవేనా తోడుగానా రాదో కొండె పూలు దొరుకుతాయి అన్నరే అవ్వా కొండె దారు దొరుకుతాయి అన్నరే అవో తోడుకుంటే బాయిగా నత్తది కట్టుకుంటే ఇల్లుగా నత్తది కాని అవ్వా ఇక తోడు పోతే తోడు దొరకాదవ్వా అవ్వా నీలవతి ఏ తల్లికైనా ఏ తండ్రికైనా ప్రాణం పోయేటప్పుడాట కళ్ళల్లో ఎములు కనబడతారాటనే అవ్వా అయ్యా ఎవరారా మీ వెనంబడి మీరతే నా గర్వాల 3 బిడ్డలని నా బిడ్డలు బతికరని చెప్పవే అవో నీ ప్రాణం పోతే మేము బతికవే అవ్వా అవరావే అవ్వా అజ్ఞయులా తోటో ఇక నేను రాను గాని నా పెద్ద బిడ్డనైనా నా పెద్ద బిడ్డ మధుర సుందరత్తని చెప్పవే అవ్వా నీ వంతు సాగుకు నీరు వేరంక నువ్వు భూమి మీద ఉంటే నువ్వు ఏ ఊరికన్నా నువ్వు ఏ పల్లెకైనా వీరినాడు అవ్వా ఏ తల్లైనంటది ఓ తల్లి నిలవది నీ గర్భాన పిల్లలు ఎందరు అంటారు కాని అవ్వా నీకు భూములెన్ని ఉన్నాయి నీకు జాగలెన్ని ఉన్నాయి నీకు ఎండెంత ఉన్నది నీకు బంగారం ఎంత ఉన్నది ఏ తల్లి అడగబోదే అవ్వో నీకు కొడుకులెందారంటే నీకు బిడ్డలెందారంటే నాకు 2 బిడ్డలని నువ్వు ఎప్పుకోవే నన్ను మరిచిపోయి అవ్వా నన్ను మరిచిపోయి నా తెల్లని దాదుకోవే అవ్వో ఓ తెల్లరావే తెల్లే అవ్వదావుకు నీవు పోతేనే తెల్లరా మనం వాడి వాళ్ళము మనకొక్క తమ్ముడున్నా మనకొక్క అన్న ఉన్నా మన అవ్వ ప్రాణం పోయేటప్పుడు ఇలా అన్న చేతిలో పెట్టే తెల్లరు ఇలా తమ్ముళ్ళ చేతులు అన్న పెట్టే తెల్లలా తల్లి నా దేవత ముగ్గురు పిల్లల గాని నావా భూమి
దేవుడిన గుళ్ళ మన్ను మన్నవయ్యో అందరాల గుట్టలేదా ఓ దేవుడా అందరాల విరగలేదా భగవంతుడు నీ ప్రాణం వెళ్ళిపోతే భూమి మీద బతుకమే అవ్వా రేపు రేపటి కల్లా పండగ వచ్చినాడు పాపం వచ్చినాడవ్వా ఆడవిల్లాలకు అదే ఖర్చు ఏ అవ్వ కాడికి నీ వద్దు నీవు వదలవా నీవు వదలవా కానీ కొడుకు సాగు కోరు బిడ్డ అందుకే అంటారు ఏమిటో అదో కన్నోళ్ళు చచ్చిపోతే కడుపున పుట్టినోళ్ళు అవ్వన మరిచిపోతారు అయ్యన మరిచిపోతారు కానీ ఒకవేళ కడుపున పుట్టినోళ్ళు చచ్చిపోతే కన్నోళ్ళు భూమి మీద ఉంటే కాటమడదాకా ఆ బిడ్డను మరవరు ఆ కొడుకును మరవరే బిడ్డ సావన్న మాట కాదు బిడ్డ మీరు పొడిసే పోతూ నేను వంగిన పోతున్న బిడ్డలారా మీరు సిగిరించే ఆకులు పండుటాకులు రాలిపోయి ఆకు రాగాలి ఎందుకమ్మా అంత దూరాన ఉన్నాడు ఉగ్రసేన రాజుడు భర్తను కళ్ళ చూసినారా రమ్మంట భర్తనే నాదాని కాలు మొక్కుదా ఒక్క మాట నేను ఎందుకు నాకు 7,000 ఎవరు కలగలిగవచ్చే రమ్మంతా గుంటుతున్నాయి రామన జంగ రాజుపోయే కాలం పిల్లలు చేతుల్లా పెడతా ఉన్నా ముందే నీకు ముందే తప్పుకుంటే నీకు బాబోయ్యా నన్ను 7 పిల్లలయ్యా నన్ను కళ్యాణం చేసుకున్నావు భార్య ఉన్నన్ని రోజులే భర్త సుఖం భర్త ఉన్నన్ని రోజులే భార్య సుఖం రాదా భర్త లేని ఆడదానికి బదనాములు ఎక్కువ భార్య లేని మొగోనికి బాధలు ఎక్కువనే రోగానా నా ప్రాణం వెళ్ళిపోయినాకనే రాదో నువ్వు మరడగానా
ఓమనాలా పెళ్లి ఆడ ఓమనాలా అందుకే అంటారు నాదా చచ్చిపోయిన నా భార్య చూడతన్నది మరో భార్య మీద నీకు మనసు పడినాను మరవన్న తల్లి ఎత్తే సత్యనాని పిల్లలు సత్యనాని కాళ్ళ కింద రాజ్యాన్ని కాజబడి దేశాన్ని కాజబడి ఎన్ని బంగారాన్ని కాజబడి మన పిల్లల మనలో మాపో పెట్టి పిల్లల ప్రాణం తీస్తే అందుకే అందరూ నాద మారమాన వచ్చిందని మాటలు ఎక్కువ ఈదులు మూసిందాడు ఈదులు కాసిందాడు ఇల్లు కమ్మినాడు ఈనములు మా ఇల్లు కూతున్నాడు మా ఇల్లు కాసిన్నాడు మారమాన వచ్చిందానికి మాటలు ఎక్కువ అయ్యా పిల్లలు పైన ఉన్నారు భర్త ముఖం తిరుగుగా చూసింది ఇక్కడ ముఖం చూసింది అమ్మా విల్ల విల్ల నా కళ్ళల్ల కాల ఎవడు కనబడతాను రాదా రాజీవి వంటి పొందుతాను రాదు ఇక పిల్లల పైన అనుకున్న భార్య మాట ఆగిపోయినప్పుడే బామా మనది 3 ముళ్ళ బంధం 7 అడుగుల బంధమే బామా ముగ్గురు ఆడపిల్లల కన్నా భూమి మీద వేసిన బిడ్డల కట్టవే చూసినవే బామా బామా అందుకే అన్నారమ్మా ఆడోళ్ళ చేతులు అందం దక్కది మొగోళ్ళ చేతుల పిల్లల దక్కరు అన్నారు మొగిలి పువ్వు ఒకటైన మోసాలు 2 అయినా మొగు అని మరో మొగు అని తెలుస్తుంది అల్లి పువ్వు ఒకటైన అర్థాలు 2 అయినా ఆడవారి మరో ఆడవారికే తెలుస్తుంది ఏ బామో మన బిడ్డలు బామా మన బిడ్డలు పొద్దు వరుస కాడున్నారు బిడ్డల కాళ్ళు కడగలేదు కన్యదానం చేయలేదు బామా ఒక అయ్యా చేతులు పెట్టలేదు బామా ఈ బిడ్డల కష్టమేమి నూతరము ఈ బిడ్డల సుఖమేమి నూతరమే బామా బామా నీ ప్రాణం వెళ్ళిపోదు బామా అందుకే అన్నారమ్మా 7 గంటలు తండ్రి లేకున్న ఏ కులగుల్ల వరకు తల్లుంటే కోమటిల్ల పొన్న కొట్టాను తెచ్చి భావనిల్ల పొన్న వాసాల స్వామి రోకలు కట్టుకోని తవుడో పలవని జీపులను దాదుకుంటది మగవాడు 7 కడుపు నిండితే కాని కాలు దాముతాడు అది 9 మాసాలు మోసిన కన్న తల్లి భూమి మీద ఉంటే ఈ తల్లన్న బుక్కెడు పువ్వ కొమ్ములోన ఎత్తే ఆ బుక్కెడు పువ్వ నోటి కాడ వెతుకొని పోతాయి ఇంటి కాడున్న ఆ పిల్లలాది కాస్తారు నేను ఈ బుక్కెడు పువ్వ తిని నా దరిద్రం మాత్రం ఇంటి కాడున్న ఆ పిల్లలకి ఎంత ఆకలైతుందో అని ఆ బుక్కెడు పువ్వ ఎత్తుకొని పిల్లల పెట్టి సాదుకుందువే బామా నీ ప్రాణం వెళ్ళి బామా అవలేని బిడ్డలంట బామా అవలేని బిడ్డల బతుకు వరవన్న బతుకన్నదే బామా ఇవాళ మన 3 బిడ్డలు మన చిన్న బిడ్డని వారి పిలిచిన నీ ఆశ తీరిందా బాబాని పిలిచిందా నా భ్రమ తీరిందా బామా రాజు చూడు ఉగ్రసేన వారాలు బామా నీ ప్రాణం ఎందుకు పోతుంది మనకు లక్షల డబ్బు ఉన్నది కోట్లాది ఆస్తి ఉన్నది రోగం వచ్చిన వాళ్ళు అందరి ప్రాణం పోతుందా బామా నీ ప్రాణం ఎందుకు పోతుందే బామా అని ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి నేనుగా పాడుకుంటా బామో అని అందుకే అన్నదమ్మా గడియల గండం గడియల మాయం గడియలొక్క మానవునికి గండమే తప్పుతుందో అంటారు బామాని గదవ కింద సేవేది తలనే బట్టి చూస్తే 2 కళ్ళల్లోకి వెళ్ళి భార్య ప్రాణం ఎప్పుడో వెళ్ళిపోయిందే అవ్వో రాజు ఉగ్రసేన మహారాజు రాదురా నీలవతి దేవి
భార్య ఉన్నన్ని రోజులే భర్తకు సుఖము, భర్త ఉన్నన్ని రోజులే భార్యకు సుఖం అన్నారు. ఏ కొడుకులతోని చెప్పని మాట, ఏ బిడ్డలతోని చెప్పుకోని మాట. భర్తకు భార్య చెప్పుకుంటది, భార్యకు భర్త చెప్పుకుంటాడమ్మా. శుద్ధ పొందల కాడ నువ్వు శుద్ధి పెట్టంగా సత్తి తిన్నట్టాయన నా మనసు సంతోషం అనిపించదా బామరో. నువ్వు ఎంత దగ్గర రానివమ్మా నా నుండి ఏ దేవుడ బాబెలా. కొండగోల సాయ గొప్పెంత సుంగి